హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అండి. అంటే ట్యూస్‌డే రోజు వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం 3:00 అయింది. ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మా వెడ్డింగ్ యానివర్సరీ అంటే పెద్దగా హడావిడి ఏమీ ఉండదండి. నార్మల్ డే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఆయన లీవ్ పెట్టి ఇంట్లో ఉంటే గనక నలుగురం కొంచెం ఎంజాయ్ చేయటం, బయటికెళ్ళడం అలా ఉంటుంది గానీ, ఈరోజైతే ఆయనకేదో అర్జెంట్ వర్క్ ఉందని మార్నింగ్ కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయారు. ఈవినింగ్ కొంచెం తొందరగా వస్తా అన్నారు. సో, అందుకని ఇంకా మార్నింగ్ నుంచి హడావిడి అయితే ఏమీ లేదండి. మార్నింగ్ నేను స్వీట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సరే ఈవినింగ్ త్వరగా వస్తానన్నారు కదా అని ఇంకా స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేద్దాము అని కిచెన్‌లోకైతే వచ్చాను. వెడ్డింగ్ యానివర్సరీ రోజున చాలా మంది విష్ చేశారండి. అందరికి చాలా చాలా థాంక్స్. ఆహ్, నేను మాక్సిమం అందరికి రిప్లై ఇచ్చాను. ఎవ్వరికైనా మర్చిపోయి ఉంటే గనక వాళ్ళకి కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇదివరకు అంటే నేను యూట్యూబ్ ఛానల్ మీ తెలుగమ్మాయి లక్ష్మి స్టార్ట్ చేయకముందు ఏ సెలబ్రేషన్ అయినా సరే మా వరకే ఉండేదండి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రమే మాకు విష్ చేసేవారు. అంతవరకే ఉండేది. ఇప్పుడు మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో, అందరికీ పేరు పేరున చాలా చాలా థాంక్స్. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఆంధ్రాలో ఉంటే గనక కొంచెం హడావిడి ఉంటుందండి. అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, టెంపుల్‌కి వెళ్ళడం, ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేసుకోవడం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటాం గాబట్టి అక్కడ కొంచెం హడావిడి ఉంటుంది గానీ, ఇంకా యూపీలో హడావిడి ఏమీ ఉండదులెండి. పిల్లలు పుట్టక ముందు కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం. బయటికి లంచ్‌కి గానీ, డిన్నర్‌కి గానీ బయటికి వెళ్ళడం, అక్కడ చేసి రావడం అట్లా ఉండేది. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు పుట్టిన తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ అంటే పెద్దగా హడావిడి ఏమి ఉండదండి. నార్మల్ డే లానే ఉంటుంది. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ త్వరగా వస్తానన్నారు కదండీ! ఇంకా ఈవినింగ్ ప్లానింగ్స్ ఏంటి అనేది తెలీదు. ఇంక ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకిక్కడ నేను కిచెన్‌లో ఈరోజు మార్నింగ్ స్వీట్ ఏమి ప్రిపేర్ చేయలేదండి. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూలుకి వెళ్ళిపోయారు. ఆయన కూడా అర్జెంట్ పని ఉంది అని ఆయన కూడా హడావిడిగా వెళ్ళిపోయారనమాట. అందుకని ఇంకా స్వీట్ ఏమి ప్రిపేర్ చేయలేదు. పాయసం ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి మార్నింగ్ కుదరలేదింకా. సో, హడావిడితోనే సరిపోయింది మార్నింగ్. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లకి దోసలు వేశాను. ఆఫ్టర్‌నూన్ ఇంకా నార్మల్‌గా సింపుల్‌గా కర్రీ ప్రిపేర్ చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే నేను బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నానండి. అర్జున్‌కి చాలా ఇష్టం బొబ్బట్లు. ఎప్పటినుంచో ప్రిపేర్ చేయమంటున్నారు కుదరట్లేదు. ఇంకిప్పుడైతే బొబ్బట్లు ఆహ్, ఈ పిండి కలిపి ఉంచానండి. ఒక 1 అవర్ ముందే కలిపి ఉంచాను. ఇది గోధుమ పిండి, మైదా పిండి 2 కలిపి కొంచెం చూపిస్తాను ఎలా కలిపాను ఏంటి అనేది. మైదా పిండి, గోధుమ పిండి 2 ఈ విధంగా కలిపి పెట్టుకున్నానండి. కొంచెం మనం బొబ్బట్లు అంటే చాలా కొంచెం పలచగా, మెత్తగా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదండీ! దానికంటే కూడా కొంచెం పలచగా కలుపుకొని ఆయిల్ వేసేసి ఈ విధంగా పిండిని నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మైదా పిండి కొంచెమే ఉందండి. అందుకని అందులో కొంచెం గోధుమ పిండి కూడా వేసి కలిపేసాను. మనం ఓన్లీ గోధుమ పిండితో గానీ, లేదంటే ఓన్లీ మైదా పిండితో కూడా ఈ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు. నేనైతే 2 అది కొంచెం, ఇది కొంచెం ఉన్నాయన్నమాట. సో, 2 వేసి కలిపి నానబెట్టుకున్నాను. ఈ పిండయితే నానబెట్టి ఒక 1 అవర్ పైనే అయిందండి. ఇంకిక్కడ శనగపప్పు కూడా నానబెట్టేసి మిక్సీ పట్టాను. ఇది కూడా కుక్కర్ పెట్టేసాను. ఉడికిపోయింది. దీన్ని మీరు కావాలంటే మిక్సీ వేసేసుకోవచ్చండి. మెత్తగా అయిపోవాలన్నమాట. శనగపప్పు చాలా మెత్తగా అయిపోవాలి. నేను నానబెట్టి ఉడకబెట్టాను. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్మాషర్‌తో నేను స్మాష్ చేసేస్తున్నాను. ఇందులో వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి తీసేస్తాను. వాటర్ ఎక్కువుంటే మనం ఇందులో బెల్లం వేస్తాం కదండీ! అప్పుడు టైం ఎక్కువ పట్టేస్తదనమాట ఇది గట్టి పడడానికి. సో, గ్లాసుడు వాటర్ అయితే వచ్చాయండి. వాటర్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఈ విధంగా మెదిపేసుకోవాలి. అస్సలు పలుకు లేకుండా మెదపండి. లేదంటే మిక్సీలో వేసేసుకున్నా కూడా మనకి మెత్తగా అయిపోతుంది.
కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇందులో అస్సలు వాటర్ లేకుండా ఉడికించేసుకున్న తర్వాత ఈ పప్పు అలాగే బెల్లం 2 కలిపి మిక్సీ పట్టేసి ఇంక డైరెక్ట్ బొబ్బట్లయితే తయారు చేసేస్తారు. నేనైతే కంపల్సరీ ఇది పొయ్యి మీద పెట్టి కొంచెం లైట్‌గా పాకం అంటే బూరెలు చేసుకుంటున్నప్పుడు మనం పూర్ణం ఎలా తయారు చేసుకుంటామండి, అలా తయారు చేస్తాను. పప్పుని ఈ విధంగా చాలా మెత్తగా మెదిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అని మాత్రం అడక్కండి. నేను ఇటువంటి వంటలు చేసినప్పుడు ఉజ్జాయింపున నాకెంత స్వీట్ కావాలో అంత వేసేసుకుంటూ ఉంటాను. ఏమైందంటే నేను ఊరు నుంచి బెల్లం తెచ్చుకుంటూ ఉంటాను కదండీ. 2, 3 కేజీలు అలా తెచ్చేసుకుంటూ ఉంటాను కదా! అయితే ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్‌గా వర్షాలు పడుతున్నాయి కదండీ. దానివల్ల ఏమో తెలీదు బెల్లం పాడైపోతుంది అని అనిపించింది నాకు. కొంచెం స్మెల్ వచ్చినట్టు పైన కొంచెం వైట్ అలా వచ్చేస్తుందనమాట. అందుకని బెల్లం ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి నేను. ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియలేదు. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అసలు బెల్లం మనం పాడవకుండా ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది ఎవరికైనా తెలిస్తే గనక చెప్పండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం వల్ల ఏమైందంటే కొంచెం గట్టిగా అయిపోయిందనమాట. బావుంది. బట్ గట్టిగా అయిపోయి ఇది పౌడర్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకా అలా కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. ఈ ముక్కలు కరగడానికి కొంచెం టైం పడుతుందండి. మనం పౌడర్‌లాగా కూరేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుంది. నేను ముక్కలతో పాటు వేసేస్తున్నాను కదా! ఇవి కరగడానికి కొంచెం టైం పడుతుంది. బెల్లాన్ని ఎక్కువ రోజులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అంటే పాడవకుండా ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈ రోజైతే మాకు మార్నింగ్ నుంచి కొంచెం ఎండగానే ఉందండి. వర్షం పడలేదు ఈ రోజైతే. ఇంకిప్పుడు ఇది నేను స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ పై పెట్టాను కదండి. ఈ బెల్లం అంతా కరిగి ఇదంతా కూడా దగ్గర పడాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇంకా చాలా రోజుల తర్వాత డైరెక్ట్ ఈ విధంగా మాట్లాడుతున్నాను కదండి. ఇంకొంతసేపు మాట్లాడుకుందాం. సాహితీ, సాత్విక్ ఇద్దరికి ఫీవర్ కదా లక్ష్మి గారు ఎలా ఉంది అని ఇప్పటికీ అడుగుతున్నారండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేస్తున్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికి ఫీవర్ తగ్గిందండి. ఇద్దరు బానే ఉన్నారు. వీళ్ళిద్దరికే కాదండి కాలనీలో చాలా మంది పిల్లలకి వాళ్ళ స్కూల్లో కూడా చాలా మంది రావట్లేదంటండి వైరల్ ఫీవర్స్ అంట. ఎందుకంటే ఇక్కడ నాన్ స్టాప్‌గా వర్షాలు పడుతున్నాయి కదండీ. అందుకని పిల్లలందరికీ కూడా కొంచెం వైరల్ ఫీవర్స్, సీజనల్ డిసీజెస్ వచ్చేస్తాయి కదండీ. ఈ వర్షాల వల్ల దోమలు, ఈగలు ఇవన్నీ ఎక్కువైపోయాయన్నమాట. ఇక్కడ వర్షాలైతే మామూలుగా పడట్లేదండి. చాలా భారీ వర్షాలైతే పడుతున్నాయి. ఇప్పుడు మనకి ఆగస్ట్‌లో చాలా హాలిడేస్ వచ్చాయి కదండీ. ఆగస్ట్ 15 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు రాఖీ పౌర్ణమికి కూడా వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, సండే ఇలా 3 డేస్ హాలిడేస్ ఉంటున్నాయి కదా! ఆగస్ట్ మంత్‌లో ఎక్కువ హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ ఉన్నాయని చాలామంది ఈ వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదండీ. ఆల్రెడీ న్యూస్‌లో అయి మీరు చూసే ఉంటారు. కాశీలో వరద వచ్చి చాలా వరకు కాశీ ఘాట్లన్నీ కూడా మునిగిపోయాయండి. ఎవ్వరు కూడా తీర్థయాత్రలు మాత్రం ప్లాన్ చేసుకోకండి. అంటే ఇటువైపు నార్త్ సైడ్ ఏమైనా రావాలి అనుకుంటే గనక అటువంటి ట్రిప్‌లేమి ప్లాన్ చేసుకోకండి. ఇక్కడ వర్షాలైతే మామూలుగా పడట్లేదు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకని హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కదా అని కాశీ యాత్ర అని లేదంటే అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ఇటువంటి యాత్రలు ప్లాన్ చేసుకోకండి. మేము కూడా అండి పిల్లలకి వరుసగా హాలిడేస్ ఉన్నాయి కదా! మేము కూడా ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఆలోచిస్తున్నాం అనమాట వర్షాలు ఉన్నాయి కదా అని. ఉజ్జయిని వెళ్ళాలి అనుకుంటున్నామండి. మాకు ఇక్కడికి ఉజ్జయిని దగ్గరే. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం. ఉజ్జయిని, అయోధ్య ఇవన్నీ వెళ్ళి రావాలి అని అనుకుంటున్నాం. చూస్తామండి కుదిరితే అప్పటికి క్లైమేట్ ఎలా ఉంటుందో చూసి వెళ్తాము. దట్టు సాహితీ, సాత్విక్ ఇద్దరికి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ మంత్ 18th నుంచి. ఇంక అవన్నీ చూసుకొని కుదిరితే గనక వెళ్తాము. లేదంటే వెళ్ళము. ఆంధ్రాలో అయితే ఎండలు దంచి కొడుతున్నాయంట కదండీ. ఎవ్వరికి ఫోన్ చేసినా గోల గోల చేస్తున్నారు. అసలు రోహిణి, కార్తీక్ అంటే కూడా దారుణంగా ఉంది. సమ్మర్‌లో కూడా ఇంత వేడి, ఇంత ఎండ లేదు. అంత వేడుంది అంటున్నారు అత్తమ్మ వాళ్ళు. అమ్మ కూడా అండి. చాలా ఎండగా ఉందమ్మా ఇక్కడ ఉండలేకపోతున్నాం అని అంటున్నారు. ఏమో అండి క్లైమేట్ ఇప్పుడు రెయినీ సీజన్.
ఇప్పుడు వర్షాలు పడితే బాగుంటుంది, బట్ అంత ఎండలు ఎందుకు వస్తున్నాయో. ఇక్కడైతే ఎప్పుడు ఇంత వర్షాలు లేవండి. ఈసారి మాత్రం ఇక్కడ వర్షాలైతే మామూలుగా లేవు. చాలా భయంకరంగా పడుతున్నాయి. ఇంకా కామెంట్స్‌లో ఒకరిద్దరు రెగ్యులర్‌గా ప్రతి వీడియో కింద అడుగుతున్నారండి. ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయండి లక్ష్మి గారు అని. నేను కూడా ఆ వీడియో ఎప్పటినుంచో పెట్టాలి అనుకుంటున్నానండి. ఇంకా ఈ మంత్ అయిపోయిన తర్వాత పెడతాను. ఎందుకంటే ఈ మంత్‌లో ఇంకా చాలా ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! బ్యాక్ టు బ్యాక్ వీడియోస్, పనులు. నేను కొంచెం బిజీగా ఉంటాను. వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ నేను చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రాఖీ పౌర్ణమి ఉంటుంది, కృష్ణాష్టమి, వినాయక చవితి అండ్ పిల్లలకి తర్వాత ఎగ్జామ్స్. అందుకని ఈ మంత్ అంతా కూడా నేను కొంచెం బిజీగానే ఉంటానండి. నెక్స్ట్ మంత్ ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నాది చాలా టిపికల్ ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ అండి. చాలా ట్విస్ట్‌లు, చాలా కష్టాలు పడ్డాననమాట ట్విన్ ప్రెగ్నెన్సీలో నేను. అవన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదండి. 2, 3 పార్ట్‌లయితే వస్తుంది వీడియో. అందుకనే లేట్ అవుతుందనమాట. బట్ ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో కూడా త్వరలోనే షేర్ చేస్తాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇద్దరు చూసారు కదండీ! చాలా చిక్కిపోయారనమాట. చాలా సన్నగా అయిపోయారు. ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదండి. ఆకలి లేదు. ఎక్కువగా పెరుగన్నం, రసమన్నం ఇవే ఎక్కువగా తింటున్నారు. అందుకనే ఇద్దరు కూడా కొంచెం డల్‌గానే ఉన్నారు. బట్ ఫీవర్ అయితే పూర్తిగా తగ్గింది. బెల్లం మొత్తం కరిగి ఈ పూర్ణం అయితే దగ్గర పడింది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలుగా చేసుకుని బొబ్బట్లయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూర్ణం దగ్గరగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతుంది. కొంచెం గట్టి పడుతుంది కూడా. ఇప్పుడు మీరు బొబ్బట్టు తయారు చేసుకునే సైజుని బట్టి వీటిని ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. బొబ్బట్లు మనం కొబ్బరి లౌజుతో కూడా చేసుకోవచ్చండి. నాకు కొబ్బరి బొబ్బట్లంటే చాలా ఇష్టం. కొబ్బరి ఎక్కువగా ఉంటే గనక కొబ్బరి తురిమి అందులో బెల్లం వేసి సేమ్ ఇదే విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఉండల్లాగా చేసుకొని, ఆ కొబ్బరి ఉండలతో కూడా మనం బొబ్బట్లు చేసుకోవచ్చు. కొబ్బరి బొబ్బట్లు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి. నాకు చాలా ఇష్టం. ఇంకా ఆ పూర్ణం ఉండల్లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండీ పిండి. చాలా పల్చగా కలుపుకున్నాం కాబట్టి ఈ పిండి మనం చెప్పినట్టు వింటుందనమాట. అంటే మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా ఉంటుంది. మీరు పిండి గట్టిగా కలిపేసుకున్నారనుకోండి, మీకు బొబ్బట్లు గట్టిగా వస్తాయి. అదేవిధంగా చేయడానికి కూడా కొంచెం మీకు కష్టంగా ఉంటుందనమాట. ఈ పిండిలో మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణం ఉండ పెట్టేసుకొని, ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం చేతులతోనే ఈ విధంగా ఒత్తేసుకోవడమే అండి. చపాతీ కర్ర ఏమి యూజ్ చేయనవసరం లేదు. మీ దగ్గర ప్రెషర్ ఉంటే గనక మనం చపాతీ ప్రెస్ చేస్తాం కదండీ! చాలా మంది దగ్గర ఉంటుంది. నా దగ్గర అయితే లేదు. అది ఉంటే గనక దాంట్లో పెట్టేసుకొని ప్రెస్ చేస్తే అన్నీ కూడా ఒకటే సైజులో రౌండ్‌గా వస్తాయి. సో, లేదంటే మనం చక్కగా ఈ విధంగా చేతులతో కూడా ఒత్తేసుకోవచ్చండి. మనం యూజ్ చేసేసిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! ఆ ఆయిల్ ప్యాకెట్స్‌ని చక్కగా కట్ చేసి వాటిపైన మనం ఈ బొబ్బట్లు ఒత్తుకుంటే గనక చక్కగా ఎక్కడ అంటుకోకుండా రౌండ్‌గా మంచిగా వస్తాయి. లేదంటే అరిటాకు పైన అయినా సరే ఆయిల్ అప్లై చేసేసి చేసుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ ఉంటుంది కదండీ! బటర్ పేపర్ పైన అయినా సరే మనం ఈ బొబ్బట్లు ఒత్తుకోవచ్చు. ఈ బొబ్బట్లు చేస్తున్నప్పుడు పిండి తక్కువ ఉండి, పూర్ణం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. మీరు పిండి ఎక్కువ పెట్టేస్తే గనక కొంచెం బొబ్బట్లు గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా మీరు పిండి తక్కువ ఉండి, పూర్ణం ఎక్కువ ఉండేలాగా చేసుకొని అప్పుడు ఒత్తుకుంటే గనక మనకి కరెక్ట్‌గా వస్తాయన్నమాట. సాఫ్ట్‌గా వస్తాయి. ఈ బొబ్బట్లు చేయడం నేను కర్ణాటకలో నేర్చుకున్నానండి. కర్ణాటకలో ఏ ఫెస్టివల్ అయినా, ఏ ఫంక్షన్స్ అయినా సరే వాళ్ళకి స్పెషల్ వంటకం అండి ఈ బొబ్బట్లు. వాళ్ళైతే వీటిని ఓలిగలు అంటారు. కర్ణాటకలో మా ఇంటి పక్కన నాకొక మంచి ఫ్రెండ్ ఉండేదండి. తన పేరు చేతన. ఇప్పటికీ చేతన నాకు ఫోను చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. నేను చాలా వరకు కన్నడ వంటలన్నీ కూడా తన దగ్గరే నేర్చుకున్నాను. ఈ బొబ్బట్లు చేయడం కూడా నాకు తనే నేర్పించిందండి. వాళ్ళైతే చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. పెద్ద పెద్ద బొబ్బట్లు చేస్తారండి వాళ్ళైతే. ఇంకా పల్చగా నేను చేసిన బొబ్బట్ల కంటే కూడా చాలా పల్చగా, చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి వాళ్ళు చేసేవైతే.
వాళ్ళైతే పూర్ణం మిక్సీ పట్టేస్తారండి. మిక్సీ పడితే ఈ పూర్ణం కొంచెం పలచగా చాలా సాఫ్ట్‌గా తయారైపోతుంది. అప్పుడు మనకి బొబ్బట్లు చాలా పలచగా వస్తాయండి. చాలా సాఫ్ట్‌గా కూడా వస్తాయి. నేను మిక్సీ పట్టలేదు కదా! డైరెక్ట్ స్మాష్ చేసేసాను. కొంచెం ఆ పలుకైతే ఉందండి. మిక్సీ పట్టాల్సింది అని అనిపించింది. బట్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన బొబ్బట్లు కూడా చాలా బాగా వచ్చాయిలెండి. ఎక్కడ మనకి ఆ స్టఫింగ్ అవి బయటకి రాకుండా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈ బొబ్బట్లు మనం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ చాలా బావుంటాయి. అలాగే ఈ పూర్ణం తయారు చేసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే గనక అవన్నీ కూడా కొంచెం నేతిలో వేయించేసి పౌడర్ చేసుకొని పూర్ణంలో కలుపుకున్నా కూడా బొబ్బట్లు టేస్ట్ చాలా బావుంటుంది. నేను మొన్న ఊరు వెళ్ళాను కదండీ! ఊరు వెళ్ళినప్పుడు చాలా ఊర్లయితే తిరిగాను కదా! మా రిలేటివ్స్ అందరి ఇంటికి వెళ్ళాను కదండీ! వెళ్ళినప్పుడు వాళ్ళు మన వీడియోస్ చూస్తారు కదా! నీ వీడియోస్‌లో మా ఫేవరెట్ వీడియో నీ పెళ్లి పుస్తకం వీడియో. ఆ వీడియో మాకు చాలా ఇష్టం. ఆ వీడియోలో నువ్వు చాలా బాగా మాట్లాడావు అని చెప్పారండి వెళ్ళిన ప్రతి ఒక్కరు. అదే చెప్పారనమాట. నేను ఆ పెళ్లి పుస్తకం వీడియో అంటే మా పెళ్లి ఫోటోలు చూపిస్తూ మా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ స్టోరీ అంతా కూడా షేర్ చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీకి ముందు నేను ఆ వీడియో పోస్ట్ చేశాను. అయితే పెళ్లి వరకు చెప్పి వదిలేసావు. మ్యారేజ్ తర్వాత లైఫ్ గురించి చెప్పలేదేంటి? అది కూడా కంటిన్యూ చేసుంటే బావుండేది నెక్స్ట్ వీడియోలో. ఆఫ్టర్ మ్యారేజ్ నీ లైఫ్ ఎలా ఉంది? ఏంటి? ఆహ్, అనేది కూడా చెప్పుంటే బావుండేది అని అన్నారు. పెళ్లి పుస్తకం వీడియో తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది వీడియో చేయాలి అనే ఆలోచన నాకప్పుడైతే ఏం లేదండి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను పుట్టింట్లో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేదాన్నో, అత్తయ్య గారి ఇంటికొచ్చిన తర్వాత కూడా అంతే సంతోషంగా, ఆనందంగా ఉన్నానండి. చాలామంది అమ్మాయిలనుకుంటారండి పెళ్ళయిన తర్వాత లైఫ్ టోటల్‌గా మారిపోతుంది. అసలు కొంతమంది అమ్మాయిలైతే పెళ్ళంటేనే భయపడిపోతారు. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత ఇంకా మనకి ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఒకళ్ళు చెప్పినట్టు వినాలి. ఇంకంతా వాళ్ళిష్టమే. మనకి ఫ్రీడమ్ ఉండదు. ఇలా అనుకుంటారు కదండీ! అర్థం చేసుకునే అత్తమామలు, ప్రేమించే భర్త దొరికితే గనక పెళ్ళైన తర్వాత కూడా లైఫ్ చాలా చాలా బావుంటుందండి. పెళ్ళైన స్టార్టింగ్‌లో ఏ ఆడపిల్లకైనా సరే కొంచెం కొత్తగా, కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నట్టే ఉంటుందండి లైఫు. ఎందుకంటే ఒక చోట మనం అల్లారు ముద్దుగా పెరిగి వేరొక చోటకొచ్చినప్పుడు మనకి కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నట్టే ఉంటుంది. రాను రాను మనకన్నీ అలవాటైపోతాయండి. ఇది నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు అనే బాధ్యత, కొన్ని పనులు ఇవన్నీ కూడా ఆడపిల్లలకి ఎవరు చెప్పనవసరం లేదండి. వాటంతట అవే అన్నీ అలవాటైపోతాయి. మాకిది 15థ్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందనమాట. 15 ఇయర్స్ గడిచిపోయిందా అని. పెళ్ళికి ముందు మా ఇద్దరి మధ్య ఎంత ప్రేముందో, ఇప్పుడు కూడా అంతే ప్రేమ, అంతే అండర్‌స్టాండింగ్ ఉందనమాట. 6 ఇయర్స్ తర్వాత సాహితీ, సాత్విక్ పుట్టారండి మాకు మ్యారేజ్ అయిన తర్వాత. సాహితీ, సాత్విక్ పుట్టిన తర్వాత మా లైఫ్ ఇంకా కలర్‌ఫుల్‌గా, ఇంకా హ్యాపీగా అయితే మారింది. ఎప్పుడు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. అందరూ బావుండాలి. అందులో మనముండాలి. ఇంకిక్కడ బొబ్బట్లు తయారు చేయడం అయితే అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావున్నాయి. మనం ఎక్కువగా బొబ్బట్లు బయట షాప్స్‌లో కొనుక్కొని తినేస్తూ ఉంటాం కదండీ! బట్ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. బొబ్బట్లు చేయడం అంటే పెద్ద పని అనుకుంటారు. బట్ చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైమ్ మీకు రాకపోయినా సరే, నెక్స్ట్ టైమ్ ఎలా చేయాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీ మీరు చేసిన బొబ్బట్లు తిని ఇంట్లో వాళ్ళందరూ బావున్నాయన్నారనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఇప్పుడు నేను ఇంట్లో ఏమైనా తయారు చేస్తే ఇవ్వడానికి, అలాగే నేనెప్పుడైనా బోర్ ఫీల్ అయినప్పుడు మాట్లాడడానికి, నాకైతే ఒక తెలుగు తోడు దొరికిందండి. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా! మా ఇంటి పక్కన మా ఆఫీస్ కొలీగ్స్ ఒకరు ఉంటున్నారు అని. వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది. ఇంకా బొబ్బట్లు తయారు చేశాను కదండీ! కొన్ని బొబ్బట్లు తనకిచ్చి కొంతసేపు కబుర్లు చెప్పైతే వచ్చాననమాట. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళుండరు కదండీ! ఆ అమ్మాయి కూడా ఫస్ట్ టైమ్ యూపీ వచ్చింది కదా! అందులోనూ న్యూలీ మ్యారీడ్ కదా! తనకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదండీ! అందుకని ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటాను. ఇంకిక్కడ టైం ఈవినింగ్ 5:00 అయింది. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్‌కి వెళ్లారు. ఇంకా అర్జున్ ఎర్లీగా వస్తానన్నారు కదండీ! బాల్కనీలో కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆయనొచ్చిన తర్వాత ఫస్ట్ బొబ్బట్లు టేస్ట్ చూపిస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ అయితే బొబ్బట్లు చాలా బాగా నచ్చాయండి. నేను తయారు చేస్తున్నప్పుడే వేడి వేడిగా ఒకటి, 2 తిన్నారు. అర్జున్‌కి, సాత్విక్‌కి ఇద్దరికీ కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టమండి. స్వీట్స్ ఎక్కువ తింటారు. సాహితీకి, నాకు
స్వీట్స్ అంటే అంతగా ఇష్టముండవు. మేము ఎక్కువగా హాట్ అంటే కారం కారంగా ఉండేవి తినడానికి ఇష్టపడతామనమాట. మా సాత్విక్ అయితే భోజనం చేసిన వెంటనే ఏదో ఒక స్వీట్ ఉండాలండి. ఇంట్లో స్వీట్ ఏమీ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే నోట్లో వేసుకుంటాడండి. ఇవన్నీ వాళ్ళ తాతయ్య నేర్పిన అలవాట్లు. మా మామయ్య గారు అంటూ ఉంటారనమాట. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే నోట్లో వేసుకోవాలమ్మా ఏదైనా స్వీట్ తినాలి అని అంటూ ఉండేవారనమాట. సాత్విక్ సేమ్ మా మామయ్య గారిలాగానే అండి. భోజనం చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకిక్కడ నేను అర్జున్ కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఆడవాళ్ళకైతే ఇవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయి కదండీ! ఆడవాళ్ళకి చాలా గిఫ్ట్‌లుంటాయి. మనం ప్లాన్ జేసుకోవాలే కానీ, కానీ మగవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అంటే చాలా చాలా ఆలోచించాలి కదండీ! లాస్ట్ ఇయర్ నేను ఆయనకి వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చాను. ఈసారైతే ఈ విధంగా సింపుల్‌గా బెల్ట్, అలాగే వాలెట్ ఇవి 2 కూడా ఒక కాంబో సెట్ అనమాట. సో, ఇవి 2 గిఫ్ట్‌గా ఇచ్చానండి. ఇది రూ. 855 ఎంతో పడింది. తక్కువ ప్రైజే. లింక్ కావాలి అనుకుంటే గనక కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకిక్కడ మేమందరం రెడీ అయిపోయామండి. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 8:00 అవుతుంది. డిన్నర్ ఏమి ప్రిపేర్ చేయకు, ఝాన్సీ వెళ్లి అక్కడ రెస్టారెంట్‌లో ఏమైనా తినొద్దాం అని చెప్పారు. సో, అందుకని ఝాన్సీ అయితే వెళ్తున్నాము. మరి మీరు గిఫ్ట్ ఇచ్చారు కదా! అర్జున్ గారు మీకేం గిఫ్ట్ ఇచ్చారు అని అడుగుతారేమో! నాకు ఎవ్రీ ఇయర్ ఆయన శారీ గిఫ్ట్‌గా ఇస్తారండి. మా వెడ్డింగ్ యానివర్సరీ వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు కూడా ఒక 1 వీక్ ముందుగా లేదంటే ఒక 4, 5 డేస్ ముందుగానే వస్తుందండి. ఆయన ఇచ్చిన శారీ వరలక్ష్మి వ్రతం దగ్గర పెట్టుకొని ఆ రోజు కట్టుకుంటూ ఉంటాను. ఇంక ఈసారి నేను వరలక్ష్మి వ్రతం ఒక 1 వీక్ ముందుగానే చేసుకున్నాను కదండీ! శారీ తీసుకుంటాను అన్నారు కానీ నేనే వద్దన్నాను. సరే డ్రెస్ అయినా తీసుకో అన్నారు. నేను డ్రెస్ కూడా తీసుకోలేదు. తర్వాత ఎప్పుడైనా తీసుకుంటానులే అని. అయినా మా ఆయన గారే నాకొక పెద్ద గిఫ్ట్ వేరొక గిఫ్ట్ ఎందుకు చెప్పండి? ఆయన దగ్గర నుంచి నేను పెద్దగా గిఫ్ట్‌లేమి ఎక్స్‌పెక్ట్ చేయను. నేనేమి ఇవ్వాలనుకుంటున్నానో అవి మాత్రం ఇస్తూ ఉంటాను. నాకిక్కడ బయట ఫుడ్ తినడం అంటే అస్సలు ఇష్టముండదండి. ఎందుకంటే ఇక్కడ మనం తినే ఫుడ్ దొరకదు. ఒకవేళ దొరికినా కూడా టేస్ట్ అస్సలు బాగోదండి. నాకు తెలుసు. అందుకని ఇక్కడ ఎక్కువగా మేము బయటకి వెళ్ళడం గానీ, ఈ విధంగా రెస్టారెంట్స్‌కవి వెళ్ళడం, ఫుడ్ తినడం ఇటువంటి కార్యక్రమాలు లాంటివి ఏం పెట్టుకోమండి. ఇంక ఈసారైతే పిల్లల కోసమే బయటకొచ్చామండి. పిల్లలు బయటికి వెళ్లి తిందామమ్మా అని అడిగారు. సో, అందుకని వాళ్ళ కోసమే బయటికైతే వచ్చాము. ఈ రెస్టారెంట్ అయితే చాలా బావుందండి. ఆంబియన్స్ అయితే అదిరిపోయిందనమాట. ఇంక బయట నుంచి కూడా చూడ్డానికి భలే ఉంది. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చాను. అర్జున్‌కి ఆల్రెడీ తెలుసంటండి. ఇక్కడికి ఆల్రెడీ ఒకసారి వచ్చారంట. లోపలంతా కూడా చాలా బావుందండి. కొంచెం డే టైమ్‌లో వచ్చుంటే బావుండేది అని అనిపించింది. ఇదంతా కూడా తిరగడానికి, చూడడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి బావుండేది అని అనిపించింది. ఇంక మేము మొత్తం అంటే రెస్టారెంట్ మొత్తం తిరిగి ఒకసారి చూస్తున్నామనమాట. చాలా బావుందండి. అండ్ నాకైతే నచ్చింది. ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు గానీ, రెస్టారెంట్ యాంబియన్స్ ఇవంతా కూడా చాలా బావుంది. ఇక్కడ ఫుడ్ కూడా ఎలా ఉందో చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకిక్కడ మేము ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి ఫ్యామిలీస్ సెపరేట్‌గా కూర్చొని తినడానికి ఈ విధంగా చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయండి. ఇంకా ఈ ప్లేస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఝాన్సీ ఎప్పుడొచ్చినా సరే దోస తినడానికైతే ఇష్టపడతామండి. ఇక్కడ ఒక ఏరియాలో దోస దొరుకుతుంది. చాలా బావుంటుంది. చాలా అంటే మన సైడ్ ఉన్నంత ఏం కాదు కానీ, ఇక్కడున్న అన్ని చోట్లలో కంటే అక్కడ దోస బావుంటుందనమాట. అక్కడ మనకి పన్నీర్ దోస, మసాలా దోస ఇట్లా దోసలో ఒక 4, 5 వెరైటీలుంటాయి. అక్కడ దోస తిని వెళ్ళిపోతాం గానీ, ఇంకెక్కడ కూడా రెస్టారెంట్స్‌లో ఈ విధంగా డిన్నర్ గానీ, లంచ్ గానీ ఏం ప్లాన్ చేసుకోమండి. మా పిల్లలకి కూడా దోసలంటే ఇష్టం గాబట్టి ఇంక ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంక ఫస్ట్ టైమ్ రెస్టారెంట్‌కొచ్చాం కదండీ! అందులోనూ డిన్నర్‌కొచ్చాము. కొంచెం లేట్ కూడా అయింది గదా! సాహితీ, సాత్విక్ ఇద్దరికీ మంచిగా నిద్రొచ్చేస్తుందండి. ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఇంకా రాలేదేంటమ్మా, ఇంకా రావట్లేదేంటమ్మా అని మా సాత్విక్‌కి అయితే కంగారొచ్చేస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయే టైం గాబట్టి, ఇంక వాళ్ళిద్దరికీ కొంచెం బద్ధకంగా ఉన్నట్టు అలా ఉంది. వాళ్ళ కోసమే మేమిక్కడికొచ్చామండి. వాళ్ళేమో కొంచెం డల్‌గానే ఉన్నారు. పిల్లలతో ఉన్నప్పుడు ఈ విధంగా నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోకూడదులెండి. కానీ మార్నింగ్ అంతా అర్జున్ చాలా బిజీగా ఉన్నారు. తప్పలేదు. ఇంక మాతో పాటు మా పక్కనున్నారని చెప్పాను కదండీ కొత్త జంట. వాళ్ళని కూడా డిన్నర్‌కి తీసుకొచ్చాము.
ఇక్కడ మట్కా బిర్యానీ అంటే ఈ కుండ బిర్యానీ ఫేమస్ అంటండి. అందుకని ఇది ఆర్డర్ పెట్టాము. దీని కాస్ట్ దగ్గర దగ్గర 600 రూపీస్ ఉందండి. నాకు ఈ బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత ఒక్కటే అనిపించింది. వీళ్ళ కిచెన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అసలు బిర్యానీ అంటే ఎలా తయారు చేయాలో వాళ్ళకి నేర్పించాలి, చూపించాలి అని అనిపించిందండి. అసలు ఇక్కడ రైస్ ఐటెమ్స్ ఏమి కూడా బాగోవు నాకు తెలుసు. ఇక్కడ ఫుడ్ మీద మనం ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదండి. ముఖ్యంగా ఇటువంటి బిర్యానీ ఐటెమ్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని మనం ముందే అనుకోకూడదనమాట. ఈ బిర్యానీ టేస్ట్ అయితే నాకస్సలు నచ్చలేదండి. వీళ్ళు ఎక్కువగా రైస్ ఐటెమ్స్ తినరు కాబట్టి ఇంకా ఇలాగే ఉంటుంది. ఈ బిర్యానీ ఆర్డర్ చేయడమే పెద్ద మిస్టేక్ అనమాట. ఇంకా మనం రైస్ ఐటెమ్స్ తినకుండా ఉండలేం కదండీ! అందుకని కంపల్సరీ ఏదో ఒక రైస్ ఐటెమ్ ఆర్డర్ పెట్టుకోవాలి కాబట్టి మేమైతే ఈ బిర్యానీ పెట్టుకున్నాం. ఇంకా రోటీస్, పన్నీర్ కర్రీ ఇవన్నీ పెట్టుకున్నాం. ఇంక ఈ రోటీస్, పన్నీర్ కర్రీ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బావుంటాయండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తినేది ఎక్కువగా అవే కాబట్టి వాటి టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ అవైతే టేస్ట్ చాలా బావున్నాయి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా అండి ఇక్కడ ఫుడ్ అంటేనే ఇష్టమనమాట. ఈ రోటీసు, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఇటువంటి ఫుడ్ అంటేనే ఇష్టమండి. ఎందుకంటే వీళ్ళు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మేబీ అందుకు వాళ్ళకి ఇవి ఇష్టమేమో. రైస్ ఐటెమ్స్ కంటే కూడా ఈ రోటీస్ అవి ఏమైనా కనిపిస్తే గనక వాటిని చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఫుడ్ ఎలా ఉన్నా సరే ఈ విధంగా అందరితో కలిసి తినడం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. చాలా రోజుల తర్వాత ఈ విధంగా బయటికి రావడం, డిన్నర్ చేయడం ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. అర్జున్ కేక్ కట్ చేద్దాం, కేక్ కూడా ఆర్డర్ పెడదాం అని అన్నారండి. అయితే నాకు ఈ కేక్స్ అవి కట్ చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇష్టం కూడా ఉండదండి. పిల్లల బర్త్‌డేస్‌కి వాటికి అంటే ఇంక అప్పుడు తప్పదు పిల్లల కోసం. ఇంకా మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఈ బర్త్‌డేస్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ, వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఇంక నార్మల్‌గా కొంచెం సెలబ్రేషన్ అయితే ఉంటుంది గానీ, ఈ కేకులు కట్ చేయడం ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా కొంచెం హెల్త్ బాలేదు గదా! ఆ కేకు, క్రీమ్ అవన్నీ కూడా తినేస్తారు. వద్దులే అని అన్నాను. అయినా ఇక్కడ కేకులు కూడా అస్సలు బాగోవండి. మన సైడ్ ఉన్నట్టు అస్సలు ఉండవు. చప్పగా ఉంటాయి. నాకిక్కడ కేక్ కూడా అస్సలు ఇష్టముండదు. పిల్లలు ఎప్పుడైనా అడిగితే ఇంట్లోనే చేస్తాను గానీ, బయట నుంచి తీసుకొచ్చి అస్సలు పెట్టము. ఫుడ్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తూనే తిన్నారులెండి వాళ్ళిద్దరూ. ఇంక లాస్ట్‌లో డ్రింకులు గానీ, ఐస్ క్రీమ్స్ గానీ ఏం తీసుకోలేదు. ఏం తీసుకున్నా సాహితీ, సాత్విక్ ఇద్దరూ తింటారు కదండీ! ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం నార్మల్ అవుతున్నారు. మళ్ళీ ఎందుకులే ఐస్ క్రీమ్‌లు, కేకులు ఇవన్నీ అని ఇంకా ఏం తీసుకోలేదు. ఇంకా యాంబియన్స్ చాలా బాగున్నాయని చెప్పాను కదండీ! ఇంక ఇక్కడ కొన్ని వీడియోసు, ఫోటోసు అన్నీ తీసుకున్నాము. ఈసారి యూపీలో పిల్లలతో కలిసి మా వెడ్డింగ్ యానివర్సరీ చాలా సింపుల్‌గా ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. చాలామంది విష్ చేశారు, బ్లెస్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి నాపై అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.